హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి జానీ మాస్టర్ ఇష్యూలో అయితే ప్రజెంట్ బషీర్ బాషా అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక ఈయనైతే సినీ రంగానికి సంబంధించి ఆయన ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆయన ఎలా ముందుకు వచ్చారు ఏంటి అనే దాని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే జానీ మాస్టర్ కేసులో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందని, అయితే అటు యాంకర్ అడిగిన క్వశ్చన్కి సంబంధించి చూసుకుంటే, అంటే ఆమెకి ఇప్పుడు 23, 22 సంవత్సరాలు ఉంటాయి. అంటే తాను ఒక 5 సంవత్సరాల కింద కానివ్వండి, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి సంబంధించిన అనుబంధం ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు తను మైనర్ అయ్యి ఉంటుంది. మరి మైనర్కి కార్డు ఇవ్వగలుగుతారా, కార్డు ఇస్తారా? అసిస్టెంట్ డైరెక్టర్ అసలు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఖచ్చితంగా అటువంటి ఛాన్స్ ఇస్తారని అడగగా ఆయన అయితే అసలు ఇవ్వకూడదండి, ఎందుకంటే మా యూనియన్లో అయితే మేము ఇవ్వము. ఆయన మరి ఏ యూనియన్లో ఇప్పించుకున్నారో తెలియదు, కానీ మా యూనియన్లో మాత్రం మేము ఖచ్చితంగా అసలు ఇలాంటివి ఎంకరేజ్ చేయమని, అదేవిధంగా ఆయన ఎంతోమందిని తొక్కే పైకి వెళ్ళారు. అండ్ మోరోవర్లీ అటు డాన్సర్స్ పరంగా చూసుకుంటే తెలంగాణ డాన్సర్స్కి చాలా తక్కువ ప్రాధాన్యం దక్కుతుందని, అటు 1500 మాత్రమే ఇస్తారని, ఇంకా 4000 రెమ్యూనరేషన్ ఇస్తే అందులో 1500 ఓన్లీ డాన్సర్కి వెళ్తుంది. మిగతా మనీ అంతా అటు ప్రొడ్యూసర్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా డాన్సర్స్కి హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసేసుకుంటారు అని, ఆ హెడ్స్కి సంబంధించిన వాళ్ళే తీసేసుకుంటారు అని బషీర్ బాషా అయితే చెప్పడం జరిగింది. ఇక ఇదే ఇన్సిడెంట్కి సంబంధించి జానీ మాస్టర్ అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన పైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆయన ఒక 100లాది మందిని తొక్కే పైకి వెళ్ళారని, ఆయన వచ్చిన తర్వాత సినీ రంగంలో ఏమైనా ఛాన్సెస్ తక్కువయ్యా మిగతా డాన్సర్స్ కంటే? అలా అని ఏం లేదు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అలా కానీ ఆయన వచ్చిన తర్వాత మాత్రం చాలా మటుకు కొంచెం డిఫరెన్స్ అయితే చూసాము అని అయితే చెప్పుకురావడం జరిగింది. మరి ఇందులో అసలు ఎంత వాస్తవం ఉంది, మరి వీళ్ళకి సంబంధించి మీరు ఇద్దరు ముందు నుంచే ఉన్నారంటే, అవును మేమిద్దరం కలిసే ఉండేవాళ్ళం, మేము నమాజ్ కూడా చేసేవాళ్ళం ఒకటే దగ్గర, కానీ ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో ఆయనకు సంబంధించి అయితే ఆయన బాధితుడు అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలి అని ఇటు బషీర్ బాషా కూడా కోరుకోవడం జరిగింది.